మేడిగడ్డ విషయంలో రేవంత్ రెడ్డి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు. నిర్మాణ సంస్థనే ఖర్చులు మొత్తం చెల్లించాలనే విషయంలో ఆయన అదే మాట మీద ఉన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమయ్యే నాటికి ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లను మేడిగడ్డ నుంచి పంపింగ్ చేసుకొని రైతులకు నీళ్ళు ఇవ్వాలి. అంటే సాగు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి. దీనికి అయ్యే ఖర్చు ఏముందో ఆ ఖర్చు నిర్మాణ సంస్థనే భరించాలనేది. అంటే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మధ్యంతర నివేదిక ఆధారంగానే మేడిగడ్డ పైన మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. అయితే వాటి పరిశీలన కోసమై ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయడము, రెండు రకాల అంశాలు, రెండు సంస్థలతో అధ్యయనం చేయించాలి. అంటే రెండు రకాల నిపుణులతో అధ్యయనం దీనిపైన జరగాలి. ఈ రెండు రకాల రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఫైనల్గా ఏది బాగుంటే దాన్ని రెండిట్లలో ఉన్న ప్లస్లు మైనస్ చూసుకొని ఒక ఏకాభిప్రాయంతో దాన్ని శాశ్వత మరమ్మతులు చేయాలనే భావన మంత్రిమండలి వ్యక్తం చేసింది. ఇందులో మేడిగడ్డ ఎగువన రాతికట్ట 2.5 మీటర్ల ఎత్తుతో తాత్కాలికంగా గ్యాబియన్ వాల్ పద్ధతిలో నదీ ప్రవాహంలో నిర్మాణం, ప్రాణహిత నీటిని మళ్లించి పంపింగ్, నెలలో 3 బ్యారేజీల మరమ్మత్తు పూర్తి, డిసెంబర్లోగా మేడిగడ్డ వద్ద పంపింగు, అన్నారం సుందిళ్లలో వానాకాలంలోనే పరిస్థితిపై 2 సంస్థలతో పరిశీలన. 2 సంస్థలతో ఎందుకు పరిశీలన అంటే ఎవరి రిపోర్టు ఎట్లా ఉంటుంది, 2 రిపోర్ట్లలో ఉన్న అంశాలు ఏమేమి ఉన్నాయి అన్నీ అధ్యయనం చేసిన తర్వాత ముందుకెళ్తే బాగుంటుందనే భావన వారిలో ఉన్నది. కాబట్టి అందుకోసమనే మేడిగడ్డ విషయంలో ప్రభుత్వము పట్టు వీయడం లేదు. రేవంత్ రెడ్డి ముందే అన్నారు, నిర్మాణ సంస్థ వారే దీని మొత్తం ఖర్చునంతా భరించాలి, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా పెట్టుకోబోదు అన్నారు. వాళ్ళు అన్నట్లుగానే జరుగుతున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఇవి. గ్యాబియల్ అన్నారు కదా, దాంట్లో అన్నారం పంప్ హౌస్ వద్ద రక్షణ గోడ, ఇట్లా కడతారు రక్షణ గోడ, ఇది రక్షణ గోడ. ఈ రక్షణ గోడ కనిపిస్తున్న రక్షణ గోడ అన్నారం పంప్ హౌస్ వద్ద కడుతున్నది. ఇక్కడ వీరనేది ఏమిటంటే ప్రాణహితకు వర్షాకాలం వచ్చే వరద తగ్గుముఖం పట్టాక మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన తాత్కాలికంగా రాతికట్ట కట్టి నదీ ప్రవాహాన్ని లక్ష్మీ పంప్ హౌస్కు మళ్లించి అన్నారం బ్యారేజీకి ఎత్తిపోయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్యాబియన్ వాల్ పద్ధతిలో అంటే ఇనుప వల మధ్యలో రాళ్లను కూర్చి 2.5 మీటర్ల ఎత్తుతో ఈ కట్టను నిర్మిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలను 7వ బ్లాక్ కుంగిపోయి మరమ్మతులు, బ్యారేజీ పునరుద్ధరణ ఇప్పట్లో కుదిరే పని కాకపోవడంతో రాతిగోడ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్లో మేడిగడ్డ ఎగువన ఉన్న పంప్ హౌజుల నుంచి పంపింగు యుద్ధపాధిపన చేపట్టి నీటిని ప్రాజెక్టు పరిధిలోని జలాశయాలు నింపి సాగునీటి అవసరాలకు అందించనున్నారు. ఇది ప్రభుత్వం చేస్తున్న అంచనా. ఇక్కడ ఏం చేయబోతున్నారు వీళ్ళు, బ్యారేజీ మరమ్మతుల నిర్మాణ సంస్థల బాధ్యతేనని స్పష్టం చేసింది మంత్రి. 2019 జూన్లో 3 బ్యారేజీలు ప్రారంభం కాగా అదే సంవత్సరం వచ్చిన వరదలకు బ్యారేజీ దెబ్బతిన్నాయని, 2019 నవంబర్లోనే లోపాలు బయటపడ్డాయని నీటిపారుదల శాఖ అధికారులు మంత్రివర్గం నివేదించారు. అధ్యయనము ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని, మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలు భరించేలా చూడాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. ఇక్కడ గమనించవలసింది ఒకటి, అధ్యయన ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది, మరమ్మతుల ఖర్చును నిర్మాణ సంస్థలు భరించాలి. ఇది మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం. ఇంకో అంశం, ఇక్కడ కమిటీ సమన్వయం చేసుకోవాలి. జాతీయ ఆనకట్టల భద్రతల సంస్థ నివేదిక అమలు కోసం వేసిన 6 ఉన్నతాధికారుల కమిటీ బ్యారేజీల అధ్యయనము, మరమ్మతుల ప్రక్రియను సమన్వయం చేసుకుంటూ అమలు చేయాలని మంత్రివర్గం నిర్దేశించింది. ఒక్కో బ్యారేజీని 2 సంస్థలతో అధ్యయనం చేయించడం వల్ల 2 నివేదికల సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చని భావించారు. ఇది మేడిగడ్డ అన్నారానికి సంబంధించిన అప్డేట్. ప్రభుత్వం లోక్సభ ఎన్నికల తర్వాత ఆ విషయంలో ఒక అడుగు ముందుకేస్తామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని దీనిపైన నిన్న రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో ఈ వానకాలం సీజన్లోనే ప్రాణహిత నుంచి వచ్చే నీటిని వినియోగించుకోవాలని, ఈలోపుగా మిగతా బ్యారేజీల పైన 2 సంస్థలతో అధ్యయనం చేయించాలని, గోదావరి నదికి మధ్య ఒక రాతి ఆనకట్ట కట్టి మిగతా పనులన్నీ చేయాలని భావిస్తున్నట్టు ఇప్పటికున్న అప్డేట్ ఇది మేడిగడ్డ పైన.